విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు పట్టణంలోని విద్యుత్ భవనం ఆవరణలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ భవనాల ముందు విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం రాష్ట్ర జేఏసీ బెల్లకల్ హుసేని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ సమయంలో విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని, ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని తెలిపారు. ఎందుకంటే 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు విద్యుత్ సంస్థల కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్తున్నాం. మేము కాదు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. దశల వారీగా వాళ్ళని రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అత్యున్నత న్యాయస్థానం చెప్పిన దాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేశాం. మరి దాన్ని పెడిచామని పెట్టింది. వారికి రావాల్సిన అరియర్స్ అమౌంట్ ఇవ్వని చెప్పాం, దాన్ని పట్టించుకోలేదు. మరి వారు కష్టపడి పనిచేస్తున్నారు. మెడికల్ పాలసీ వాళ్ళకి మెడికల్ పాలసీ శాశ్వత ఉద్యోగులతో పాటు మెడికల్ పాలసీ అమలు చేయమని చెప్తే కూడా మరి ఈ రోజు కూడా పెడిచామని పెట్టిన పరిస్థితి. మరి విద్యుత్ ఉద్యోగులు కారణ నియామకంలో ఎంత అన్యాయం అంటే, ఒక ఉద్యోగి చనిపోతే ఇంతకుముందు మా అగ్రిమెంట్ ప్రకారం శాశ్వతం ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. అంటే ఒక ఉద్యోగి చనిపోతే వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ బీటెక్ చేసి ఉంటే జూనియర్ ఇంజనీర్ గా శాశ్వత ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కన్సాలిడేట్ పే అని పెట్టి ఒకటి అతి తక్కువ వేతనం 15,000, 18,500 ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా కారణ నియామకాలు చేపడుతుంది. కాబట్టి దాన్ని మొత్తం అన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్కో, జెన్కో, 3 విద్యుత్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మరి ఒకే విధానాన్ని తీసుకురమ్మని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా. అదే విధంగా పని భారం ఎక్కువైంది. ఈ రోజు మీకు అందరికీ తెలుసు, ఒక విద్యుత్ తుఫాన్